హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ జ్యోతి లాగ్స్. ఈరోజు నేను పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. రొటీన్కి భిన్నంగా వీక్లీ 1 or 2 టైమ్స్ ఈ పుదీనా రైస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ పుదీనా తీసుకోవడం వల్ల స్కిన్కి చాలా మంచిది. దంత సమస్యలు అనేవి రావు. ఇంకా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం డైలీ ఈ పుదీనాని తీసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 పీసెస్ ఆనియన్ పీసెస్, ఒక 3-4 చిల్లీ పీసెస్, నెక్స్ట్ ఒక కట్ట పుదీనా, నెక్స్ట్ మసాలా దినుసులు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను గరం మసాలా, ఇంకా నేను పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఇంకా ఉడికించిన పొటాటో పీసెస్ తీసుకున్నాను. ఎందువల్లంటే దీనితో పాటు ఎటువంటి కర్రీ అనేది అవసరం లేదు. ఈ పుదీనా రైస్ని హ్యాపీగా తినేయచ్చు. ఇంకా నేను దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ 2 గ్లాసెస్ రైస్ని ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ మసాలా దినుసులు వేసి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేయించుకోవాలి. ఈ కట్ట పుదీనాలో 1/2 కట్ట పుదీనాని కచ్చా పచ్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఈ పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించిన రైస్ను ఈ మిశ్రమానికి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కూడా గీలో వేయించి యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.